విందుకు పిలువబడిన వారిని ఆ విందుకు రమ్మని చెప్పి ఆ విందు ఏర్పాటు చేసినటువంటి యజమానుడు తన దాసులను పంపించాడట. తన దాసులు వెళ్ళి పిలువబడిన వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే పురిలారా ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఈ యజమానుని యొక్క మాటలకు వారు ఏమండి లోబడేదానికి ఇష్టపడలేకపోతున్నారు. యజమానుని దగ్గరికి రావడానికి వారు ఇష్టపడట్లేదు. యజమానుడు ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప విందులో, ఆ గొప్ప సంతోషములో, ఆ గొప్ప భాగ్యములో పాలు పొందేదానికి వారు ఏ మాత్రమే ఇష్టపడట్లేదట. ఏ మాత్రం ఇష్టపడక ఏం చేస్తున్నారు తెలుసండి? వారు సాకులు చెబుతున్నారండి. సాకులు చెబుతున్నారు. ఒకడేమంటున్నాడు, నేను ఒక పొలాన్ని కొన్నాను, దాన్ని నేను అవశ్యముగా వెళ్ళి చూడాలి, కనుక నేను రాలేను, నన్ను క్షమించు. ఇంకొకడు అంటున్నాడు, 5 జతల ఎడ్లను కొన్నాను, నేను వాటిని పరీక్షించుకోవాలి, కనుక రాలేను, దయతో నన్ను క్షమించు. ఇంకొకడు, నేను పెళ్లి చేసుకున్నాను, అందుకని రాలేను, దయతో నన్ను క్షమించు. నెపములు చెబుతున్నారు, సాకులు చెబుతున్నారు. యజమానుని యొక్క ఆ మాటను, యజమానులు సిద్ధపరుస్తున్న ఆ విందును వారు తృణీకరిస్తూ ఉన్నారు. వారు తృణీకరిస్తూ ఉన్నారు ప్రియులారా, తృణీకరిస్తూ ఉన్నారు. తృణీకరించుచూ ఉండగా వారు చెప్పిన మాటలన్నీ దాసులు వచ్చి యజమానునితో చెప్పినప్పుడు యజమానుడు అంటున్నాడు, ఇక వారిని ప్రక్కన పెట్టు, ఇక వారిని ప్రక్కన పెట్టు, ఇక వారిని వద్దు, వారి జోలికి వెళ్ళొద్దు. ఇదిగో నువ్వు వెళ్ళి కుంటోళ్లను, అంగహీనులను, నిజముగా దరిద్రులైన వారందరినీ ఆ విందుకు పిలువమని యజమానుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ చదువుబడిన మాటలు మనము చూసినట్లయితే మనము లోకములో నుండి క్రీస్తు యేసు యొక్క సహవాసానికి పిలువబడ్డాం. బాగా వినాలి. క్రీస్తు యేసు సహవాసానికి పిలువబడ్డాం. ఎందుకు క్రీస్తు యేసు సహవాసానికి పిలువబడ్డామంటే, క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తు యేసును కోరుకున్న వారికి, క్రీస్తు యేసులో ఉంటున్నటువంటి వారికి ప్రియులరా, ఆయన తోడుగా ఉండి ఏ శిక్ష రానివ్వకుండా వారు అనుభవించవలసిన శిక్షలన్నీ కూడా యేసు వారి నిమిత్తము అనుభవించాడు. వారి పాపములకు వారు అనుభవించవలసిన శిక్ష యేసు ప్రభు అనుభవించాడు. కనుక యేసు ప్రభువులోనికి వారు వచ్చారు. యేసు ప్రభుతో వారు నివాసము చేస్తున్నారు. యేసు ప్రభు మాటల కొరకు వారు వచ్చారు. ఆయన మాటల ద్వారా వారు పరిశుద్ధపరచబడుతున్నారు, వారు పవిత్రపరచబడుతున్నారు, వారి లోపాలు తీసివేయబడుచు ఉన్నవి. అయితే ఇలాంటి జీవితానికి ఏ మాత్రము కూడా ఇష్టపడక కొందరు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? పిలువబడినప్పటికీ కూడా దేవుడు పిలుస్తూ ఉంటే, రమ్మని ప్రభు అవకాశం ఇస్తా ఉంటే వారు ఏం చేస్తున్నారు తెలుసండి? సాకులు చెప్తున్నారు. ఎలాంటి సాకులు? అయ్యా ఇంట్లో మా వాళ్ళు చెప్పండి ప్రార్థనకు రానివ్వట్లేదు,
అయ్యా ఒంట్లో బాగలేదు, అయ్యా చుట్టాలు వచ్చారు, అయ్యా ముఖ్యమైన పనికి మేము వెళుతున్నాం, మేము అన్ని ప్రార్థనలకు రాలేం, అన్ని ప్రార్థనలు మేము పాలు పొందలేం, గొలుసు ప్రార్థనలు మేము కూర్చోలేం, దేవుని వాక్యమునకు మేము మా హృదయాల్లో చోటు ఇవ్వలేం, దాని ప్రకారం మేము నడుచుకోలేం. ఎందుకంటే మాకు ఆటంకాలు, ఎందుకంటే మాకు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వారి మాట వినాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళు చెప్పినట్లు ఉండాలి. అందుకేనయ్యా మేము రాలేకపోతున్నాం, అందుకేనయ్యా మేము పాలు పొందలేకపోతున్నాం, అందుకేనయ్యా మేము క్రమముగా సన్నిధిలో కనబడలేకపోతున్నాం. చూచారా, ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మనసులో, అబ్బా నేను దేవుని నమ్ముకున్నాను కదా, ప్రభువు నన్ను ఖచ్చితంగా నరకం నుంచి తప్పిస్తాడు, ప్రార్థనకి వెళ్ళకపోయినా నేను ఇంట్లో చేసుకుంటున్నానుగా, ప్రతి ఆదివారం వెళ్ళకపోయినా బల్ల కోసం వెళ్తున్నానుగా, వారములో గొలుసు ప్రార్థనలకు వెళ్ళకపోయినా ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు వస్తున్నానుగా, పోనీ నాకు దేవుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు, నేను నరకం నుంచి తప్పించబడతాను అని ఇలాంటి జనాలు, క్రమముగా రాలేని జనాలంతా, క్రమముగా వెంబడించలేని జనాలంతా, వాక్యమునకు చోటివ్వని జనాలంతా, పిలుపుకు తగ్గట్లుగా నడుచుకొనని జనాలంతా భ్రమపడుతూ బ్రతుకుతున్నారండి. మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా దేవుని బిడ్డలమే. భ్రమపడుతున్నారు, మేము రాకడలో ఎత్తబడతాం, భ్రమపడుతున్నారు. మేము ఆత్మను పొందుకుంటాం, భ్రమపడుతున్నారు. మేము సిద్ధపడుతున్నాం ఇళ్ళ దగ్గర ఉండి, భ్రమపడుతున్నారు. భ్రమ సాకులు చెబుతూ మేము దేవుని పిల్లలంగా ఉంటున్నాం, మేము దేవుని నమ్మాం అని భ్రమపడుతున్న వారలరా, ఖచ్చితంగా ఒకరోజు ఆయన రాకడ వచ్చినప్పుడు నువ్వు సంఘములో నుంచి ఎత్తబడుతున్నటువంటి వారి మధ్యలో నుంచి నీవు తొలగించబడ్డము ఖాయం, నీవు విడిచిపెట్టబడము ఖాయం, నీవు రాకడలో ఎత్తబడలేకపోవడము ఖాయం.